రవి గారు, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, కానీ దాంట్లో పెద్ద ప్రభావం ఏం కనపడకపోవచ్చు అనే ఒక మాట వినిపిస్తుంది. అలాగే ఇప్పుడు కేరళలో ప్రభుత్వం వచ్చింది, తమిళనాడులో చూస్తే విజయ్కి నెంబర్ తక్కువ అయినప్పటికీ క్లోజ్ అలయన్స్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం కానీ ప్రయోగాలు కానీ ఏం జరగబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీలో కొంచెం కదలికతో కూడిన కాలం ఇది. మరి మీరు అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వచ్చింది లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పెట్టగానే కాంగ్రెస్లో ప్రధానమైన భాగం అటు వెళ్ళింది. ఆయన చెల్లై షర్మిల మొదటి తెలంగాణలో విఫల ప్రయోగం చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పటికీ అక్కడ పెద్ద ఊపు రావట్లేదు. స్థానిక ఎన్నికల మీద కూడా పెద్ద వాళ్ళకేమీ అంత హోప్ లేదు. కాకపోతే ఆమెకు వ్యక్తిగతంగా కర్ణాటకలో రాజ్యసభ కర్ణాటక నుంచి పంపుతారని కొన్ని కథనాలు ప్రచారం నడుస్తుంది. ఎవరు ప్రచారం చేస్తున్నారు అన్నది పక్కన పెడితే, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈవెన్ నిన్ననే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు. ఉదాహరణకు మైత్రివనం దగ్గర ఆవిష్కరించి ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, అంబేద్కర్ వీళ్ళందరూ అని చెప్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ గెలిచిందే ఇందిరాగాంధీ ఏకపక్ష అని వ్యతిరేకంగా ఆయన గెలిచాడు. ఆయన ఆమె తొలగించింది, ఆయన మళ్ళీ వచ్చాడు. రాజకీయాల్లో పరిస్థితులు ఎలా మారుతుంటాయని ఇక్కడ రేవంత్ రెడ్డి తను తెలుగుదేశం నుంచి వచ్చినందువల్ల తనకున్నటువంటి అనుభవం. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ తో కలిసి ఒక ఎన్నికలో పాల్గొన్న విషయం చేశాడు. ఎన్టీఆర్ కూడా నేషనల్ ఫ్రంట్ అది పెట్టినప్పుడు విపి సింగ్ వాళ్ళు కాంగ్రెస్ లో నుంచి వచ్చిన వాళ్ళు, నేషనల్ ఫ్రంట్ ఈయన అధ్యక్షుడు. అదే కాంగ్రెస్ ఆ ప్రభుత్వాన్ని బలపరచలేదు, ఊరికేనే అట్లా ఉంది. ఎనీవే, రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా దీన్ని ప్రారంభించారని, శాసనసభ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ నగరం పరిసరాల్లో అన్ని సీట్లు గెలుచుకున్నప్పటికీ తర్వాత ఉప ఎన్నికల్లో, తర్వాత మున్సిపాలిటీలో వరుసగా కాంగ్రెస్ ఆధిక్యత ఎక్కువ భాగం నిలబెట్టుకుంటుంది. కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంకా చుట్టుపక్కల ఇంకో 2 కార్పొరేషన్లలో గెలవడానికి ఇక్కడ అన్ని వర్గాల ప్రజలను దగ్గర చేసుకోవటం, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా చేసుకోవటం కోసం ఇది చేశారని ఆయన అయితే ఏమాత్రం వెనకడుగేయకుండా దాన్ని చాలా గట్టిగా సమర్థించుకుంటూ ఆయన గట్టిగా మాట్లాడారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కేరళ, కర్ణాటక ఈ పరిణామాల తర్వాత తెలంగాణలో కూడా మంత్రివర్గాన్ని మార్చాలి, అప్పటి నుంచి అలాగే కొనసాగుతుంది. పునర్వ్యవస్థీకరించాలి అన్నప్పుడు కొంతమంది తనకి ఇష్టమైన వాళ్ళను తీసుకోవడం, ఇబ్బంది పెడుతున్న వాళ్ళను బయటికి పంపించడం, ఇట్లాంటి ఒత్తిళ్ళు రేవంత్ రెడ్డి మీద ఏమొస్తాయి, ఆర్థిక అంశాలు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది ఆ పార్టీలో మటుకు. కేరళలో ఎల్డీఎఫ్ నోటించి యూడీఎఫ్ ఒక 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ కావాలని అధిష్టానం కోరుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో విడి సతీషన్కు పట్టుంది కాబట్టి ఒక తల ఒగ్గి ఆయనే ముఖ్యమంత్రిని చేశారు. మరొక పోటీదారైన రమేష్ చెన్నితలకు హోంమంత్రి పదవి ఇచ్చారు. అయితే కేరళలో యాంటీ క్లైమాక్స్ ఏమంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, రాష్ట్రంలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఘర్షణ పడినా కేంద్రంలో మోడీని ఎదుర్కోవడానికి వామపక్షాలు, కాంగ్రెస్ అన్ని కలిసి పనిచేస్తుంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఇంటి మీద ఈడీ దాడులు. అంటే ఈడీ అంటే మళ్ళీ అది సెంట్రల్ కేంద్రమే, కానీ సిపిఎం వాళ్ళ ఆరోపణ అవన్నీ ఏంటంటే వాళ్ళు రోజు అదే డిమాండ్ మీద ఎన్నికల్లో పాల్గొన్నారు, అడుగుతూ వచ్చారు. రెండోది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏమనాలి ఆమోదంతోనే, పరోక్ష వత్తాస్తోనే ఈ దాడులు జరిగాయి. లేకపోతే ఖండించాలి కదా అని వాళ్ళు ఖండించడం జరగదు. కానీ బట్ వాళ్ళు కూడా చేతులు కలిపారు. ఎన్నికల ప్రచారంలో కూడా వీళ్ళిద్దరు ఒకటే, మమ్మల్ని రాకుండా చేయడానికి అని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఏదైనా కానీ వెంటనే విజయన్ మీద జరగటము, సిపిఎం వాళ్ళు వ్యతిరేకించడము, ఢిల్లీలో కూడా ఎంఏ బేబీ వీళ్ళందరూ నిరసన తెలిపి అరెస్ట్ కావటం, ఇది కేరళలో జరిగింది. అయితే అధిష్టానం తన అనుకున్నది కాకుండా స్థానిక పరిస్థితుల ప్రకారం వెళ్తుంది అన్నది రేవంత్ విషయంలో జరిగినట్టే కేరళలో కూడా సతీషన్ వైపు అధిష్టానం చివరికి అంగీకరించింది. ఆ పక్కనే కర్ణాటక 2023లో రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి ముందు అడుగు కర్ణాటకలో పడింది. కర్ణాటకలో గెలిచాక ఆంధ్రాలో కూడా గెలుస్తారు, తెలంగాణలో కూడా గెలుస్తారన్న పద్ధతిలో అప్పుడు నడిచింది కదా.
ఆ డికే శివకుమార్ రేవంత్ రెడ్డి మంచి స్నేహితులు కూడా అవును, అప్పుడు ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ పెట్టారు. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో గెలిచాక ముఖ్యమంత్రి శివకుమార్ అవుతారా సిద్ధరామయ్య అవుతారా చాలా ఇది నడిచింది హోరా. ఆ నడిచినప్పుడు అధిష్టానం అనేక కారణాల వల్ల, ముఖ్యంగా అహింద్ అని అంటుంటాడు ఆయన, వెనుకబడిన తరగతులకు సంబంధించి సిద్ధరామయ్య. సో పెద్ద ఆయన ఉంటే మంచిదని ఆయన్ను పెడుతూ తొందరలోనే ఒక మార్చి మళ్ళీ శివకుమార్కి అవకాశం ఇస్తామని అన్నారు అని చెప్తారు. దీనికి పూర్తి ఒప్పందం లేదు, కానీ ఆ రోజు సిద్ధరామయ్య, ఈ ముగ్గురు సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, శివకుమార్ మాట్లాడుతున్నప్పుడు సోనియా గాంధీతో వీడియో కాల్ చేశారు. వీడియో కాల్లో సోనియా గాంధీ అస్పష్టంగా సరే ముందు అవనేయండి తర్వాత చూద్దాం అన్నారు. కానీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక 6 నెలలు అయిపోయినప్పటి నుంచి రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, ఈయన పిలిచారు, రాజీనామా చేస్తారు, ఇదంతా నడిచింది. ఇప్పుడు 2 ఏళ్ళు దాటిపోయింది కదా, నాకు అవకాశం ఇవ్వాలి. శివకుమార్ గట్టిగా కూర్చున్నాడు. ఎట్టకేలకు మల్లగుల్లలు పడి సిద్ధరామయ్య ఢిల్లీకి పిలిపించి రాజీనామా చేయమని చెప్పారు. ఆయన రాజీనామా చేసేసాడు. శివకుమార్ అవుతాడు, కానీ సిద్ధరామయ్యను ఢిల్లీకి రమ్మంటే ఆయన రాను, నేను ఇక్కడే ఉంటా అంటున్నాడు. సో అక్కడ సమస్య వస్తుంది. సిద్ధరామయ్య వర్గం శాసనసభలో ఉండి మాకు ఉప ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, మా ద్వారా జరగాలి, ఇవన్నీ అంటుంటే రెండోది అంత పెద్ద ఆయన శాసనసభలో ఉంటే ఇదేమన్నా కాంగ్రెస్లో అంతర్గత సమస్యలకు దారితీస్తుందా అన్న సందేహాలు మటుకు చాలా మందికి ఉన్నాయి. ఈ దక్షిణాదిన 4వ రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత, 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉన్నాడు అక్కడ. 59 ఏళ్ల కిందట కామరాజ్ నాడార్ ప్రభుత్వం ఓడిపోయి అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా కాంగ్రెస్ లేదు. సో కాంగ్రెస్ తమిళనాడు చరిత్రలో ఇది చాలా కీలకమైన సంవత్సరం కింద మనం భావించాల్సి ఉంటుంది. సరే, అంటే విజయ్కి కూడా కాంగ్రెస్ మూలాలు ఏమైనా ఉన్నాయి అంటే? కొన్ని వార్తల్లో ఆయన యూత్ కాంగ్రెస్కి ఆయన పిలిస్తే వెళ్ళలేదు, ఇలాంటి వార్తలు చూసాం, అందుకని అడుగుతాం. అంటే రాహుల్ గాంధీతో ఆయనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అని చెప్తారు. అసలు నిజానికి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ వాళ్ళు ఒక వర్గం విజయ్తో వెళ్తే చాలా మంచిదని గట్టిగా భావించారు. కానీ అధిష్టానం ఏమంటే జాతీయ స్థాయిలో డిఎంకేతో ఉంటే దక్షిణాదిన మంచిదని వాళ్ళు వినలేదు. అందుకని ఫలితాలు వచ్చి రాకముందే విజయ్కి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు విజయ్ ఢిల్లీ వెళ్ళారు, మోదీని కూడా కలిశారు. కొంతమంది లాగా కాకుండా రాష్ట్రానికి సంబంధించిన కోరికలు అవి అడిగారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లో కొంత అధికారంలో భాగస్వామిగానో నేరుగానో ఉండడం అన్నది తాము బలం పుంజుకోవడానికి ఉపయోగించుకుంటుంది అనేది ఒక అంచనా, ఒక ఆలోచన. కానీ కాంగ్రెస్ విశాలత్వం ప్రదర్శించట్లేదు. బీజేపీని జాతీయ స్థాయిలో వాళ్ళంతా సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తుంటే వీళ్ళు మటుకు పాత పద్ధతుల్లోనే తమ అంతర్గత సమస్యలు, అనైక్యత వీటితోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు కూడా ఉదాహరణకి ఈ 3 రాష్ట్రాల్లో కూడా వేరే కారణాలు లేవు కదా, అంతర్గత కారణమే. కేరళ ఎన్నికలు వచ్చాక 1 రోజులు ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు కావడానికి? కర్ణాటకలో గొప్ప విజయం వచ్చిన తర్వాత రాజీనామా చేయించి కూర్చోబెట్టడం ఎందుకు? సో ఇవన్నీ కూడా కొంత అంతర్గత పరిస్థితిని చెప్తున్నాయి. మూడోది, బీజేపీని ఢీకొనగలదా లేదా కాంగ్రెస్? రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఉపన్యాసాలు ఇస్తున్నాడు, అది చాలా. ఈ ప్రభుత్వాన్ని మార్చేయడానికి రాజకీయ ప్రత్యామ్నాయంగా వస్తారా? ఆ విశాలత్వం, ఆ వ్యూహాత్మక చాకచక్యం కాంగ్రెస్ ప్రదర్శిస్తుందా లేదా? అది ఇప్పుడు పెద్ద ప్రశ్న దేశం ముందు. ఒక ఆ పార్టీ ముందే కాదు, దేశం ముందు కూడా. ఎందుకంటే ఇండియా కూడా మళ్ళీ పుంజుకోవాలంటే కాంగ్రెస్ గట్టిగా నిలబడాలి. అది జరుగుతుందా? కలుపుకుపోతారా లేదా? కమ్యూనిస్టులు ఉన్నారు, ఉదాహరణ కోపంగా ఉన్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ మేజర్ కదా, మిగతా వాళ్ళు తర్వాత వస్తాం. ఇది పరిస్థితి. రైట్ సార్.